దళితులకు గిరిజనులకు వరాలెన్ను కురిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రాచంద్రన్న. అభివృద్ధితో నిరుపేదలు ముందుకు నడిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రాచంద్రన్న. బడుగు వర్గాలకు చల్లని దీవెన, యువత భవితకు పథకాల వంతెన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. కొమ్మనేటూరు గ్రామం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మిత్రులు సునీల్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర గారికి, నారాయణ రెడ్డి గారికి, జడ్పీ చైర్పర్సన్ గారు దేవసేనం గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గూడూరు, అదేవిధంగా ఇన్ఛార్జ్ జోస్నలత గారికి, సర్పంచ్ గారు, ఎంపీపీ గారికి, మన జడ్పీ టీసీ గారికి, ఈ గూడూరు నియోజకవర్గానికి ఎస్సీ కాలనీ రోడ్లకి ఎస్సీ సప్లాన్ లో 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇంటర్నల్ రోడ్స్ కి గూడూరు నియోజకవర్గంలో ఆ వర్క్స్ అన్ని టేకప్ చేయొచ్చు. ఇప్పుడు గూడూరు నియోజకవర్గంలో వరగల్లో 2.5 కోట్ల రూపాయలతోటి హాస్టల్ రెడీగా ఉంది. ఈ 6.5 కోట్లు 2.5 ఇవ్వక 9 కోట్లు, 6.5 కోట్లు రోడ్స్, అవి మొత్తం కూడా 16 కోట్లు. అవి కాకుండా ఇంకా కొన్ని శాంక్షన్ చేస్తున్నాము. ఎస్సీ సప్లాన్ కి సంబంధించి, ఎస్సీ ఎస్టీ 2 డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇమీడియట్ గా ఇక్కడ 20 కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏదైనా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా తప్పకుండా పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అందరం ఇక్కడికి వచ్చాం. 2 పార్టీల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందరం ఇక్కడికి ఒకే వేదిక మీద కూర్చుని అందరం ఒకే మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే, అభివృద్ధి అనేసరికి అందరూ ఒక తాటి మీదకి రావాలి. అక్కడ పార్టీలతో సంబంధం ఉండకూడదు. పార్టీలతో పెట్టుకుంటే ప్రజలు నష్టపోతారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి చాలా కీలకమైనటువంటి అంశం. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నింటినీ కూడా 1000 కోట్ల రూపాయలు దారి మళ్లించి వారి దోపిడీ చేసి, అవినీతి చేసి ఎస్సీ ఎస్టీలందరినీ కూడా వాళ్ళకి అన్యాయం చేశారు. ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు సమయం కాదు, వేదిక కాదు. ఆ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ ఒక్క రూపాయి కూడా దారి మళ్లించకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఖర్చు పెట్టే విధంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నామంటే ఇక నాకు రోజంతా అదే పని. ఇవాళ ఎస్సీ సప్లాన్ లో 5,000 కోట్లు ఉన్నాయి, ఎస్టీ సప్లాన్ లో 2,000 కోట్లు ఉన్నాయి. ఈ 7,000 కోట్లను 35 డిపార్ట్మెంట్స్ కి అలాట్ చేస్తున్నాము. ఈ 35 డిపార్ట్మెంట్స్ లో 10 డిపార్ట్మెంట్స్ కి 300 బడ్జెట్ ఇస్తున్నాము. ఆ 10 డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు నేను పిలిచి సమీక్ష చేసి ఎలా అమలు చేస్తున్నారు ఏంటి అని ఇప్పటికప్పుడు అధికారులందరూ కూడా సమీక్ష చేస్తూ, పరిశీలిస్తూ, క్షుణ్ణంగా లోతుగా వాటన్నిటిని కూడా రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఇప్పుడు కూడా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పగడ్బందీగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రం లేదు. మరొకటి ఏంటంటే, ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు అనగానే భారతదేశ వ్యాప్తంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసే యంత్రాలుగా చూశారు. వాళ్ళు ఓట్లు వేసే యంత్రాలు ఒక దళిత బ్యాంక్ గా చూశారు తప్ప వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మిగతా సామాజిక వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకోలే. పైకేదో గరీబీ హఠావోని, నేషనలైజ్ బ్యాంక్స్ అని, అవన్నీ ఇవన్నీ సప్లాన్ అని, ఇంకా 20 సూత్రాల పథకం ఎన్నో తీసుకొచ్చారు. కానీ అమలుకు వచ్చేసరికి శూన్యం. వాళ్ళ పేరును ఉన్నటువంటి నిధులన్నింటిని కూడా దారి మళ్లించి దోపిడీ చేసి, అవినీతి చేసి, వాళ్ళు దిగమింగేసి వాళ్ళందరినీ కూడా పేదరికంలో, నిరుద్యోగంలో ఉంచినటువంటి చరిత్ర కూడా ఆ పార్టీది. ఇవాళ ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే మాట చెప్పారు. ఒకరోజు ఇలాగే భోజనం చేస్తుంటే, ఎస్సీ ఎస్టీలకు మనం ఎంతో సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి బాధ్యత కిషోర్ బాబు నీకు అప్పచెప్పాను. వాళ్ళకు ఎంత సేవ చేస్తావో అంత సేవ చేయి. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా ఉండాలని నా కోరిక అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు అంటే అది నాకు ఏనుగుల బలాన్ని ఇచ్చినటువంటి మాట. ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారంటే, ఎంత నాకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇస్తున్నారంటే, ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కానీ వాటన్నిటిని కూడా ఆయన ఏ మాత్రం వాటి గురించి ఆలోచించకుండా వెంటనే ఆమోదించి నాకు ఎంతో వెసులుబాటు తీసుకొచ్చారు. ఈ సంవత్సరమే దాదాపు 13 కొత్త స్కీమ్స్ తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఆ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారికి.
ఇవాళ భారతదేశ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఏ విధంగా ఇవన్నీ చేయగలుగుతున్నారు? ఒక పక్క లోటు బడ్జెట్ అంటున్నారు, ఆర్థిక వనరులు ఇవ్వంటున్నారు, రాజధాని లేదంటున్నారు, కొత్త రాష్ట్రాన్ని గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా సంక్షేమానికి వచ్చేసరికి ఇన్ని కొత్త పథకాలను ఏ విధంగా తీసుకొస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడవి అని చెప్పేసి చాలా రాష్ట్రాలు చాలా మంది ఆశ్చర్యంగా చూస్తూ మా ఎంక్వైరీ పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సైతం ప్రతిరోజు ఎంక్వైరీ చేస్తా ఉంది. మా డిపార్ట్మెంట్ మీద ఒక నిఘా పెట్టింది. ఎలా చేస్తున్నారు, అసలు ఏమిటి, ఇంత వేగంగా కొత్త స్కీములు ఎలా తీసుకొస్తున్నారు? ఇవాళ మన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం తీసుకొచ్చాం. మొన్న 3 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 26 మంది విద్యార్థులను విదేశాలకు పంపించాం. అందులో 20 మంది అమెరికా వెళ్లారు. 20 మంది విద్యార్థులు మొదటి బ్యాచ్ లో. ఇంకా అడ్మిషన్స్ అసలు పూర్తిగా మొదలవల. జనవరిలో విదేశాల్లో అడ్మిషన్స్ మొదలవుతాయి. ఈ సంవత్సరం 300 మంది విద్యార్థులను ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ఉన్నత విద్యకు విదేశాలకు పంపించి చరిత్ర సృష్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారతదేశం మొత్తం మీద సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ 50 మందిని మాత్రమే పంపించగలుగుతుంది సంవత్సరానికి. వాళ్ళు ఆశ్చర్యంగా మాకు మొన్న 26 మందిని పంపిస్తే 35 మందిని సెలెక్ట్ చేసి ఆశ్చర్యంగా ఫోన్లు చేశారు, ఎలా చేయగలుగుతున్నారు మీరు అని చెప్పేసి. అదేవిధంగా కలెక్టర్లు ఎస్పీలు అవ్వాలి అంటే మన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా 5 సంవత్సరాల వాళ్ళని ఉచితంగా చదివించడానికి ఎన్టీఆర్ విద్యోన్నత పథకం తీసుకొచ్చాం. ఇది కూడా భారతదేశంలో మొట్టమొదటి వినూత్నమైనటువంటి ఒక చారిత్రాత్మక పథకం. ఉచితంగా కోచింగ్ ఇస్తాం. ఢిల్లీలో, బెంగళూరులో, హైదరాబాద్ లో ఉచితంగా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చి వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ చేసేటువంటి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను చదువుకోవడానికి వాళ్ళకి స్తోమత లేదు, వాళ్ళకి అర్హతలు లేవు, వాళ్ళకి ఇంత డబ్బు లేదు. కార్పొరేట్ స్థాయి విద్యను పిల్లలను చదివించాలంటే ఖర్చుతో కూడినటువంటి పని. హాస్టల్లో చదివే పిల్లలకి కార్పొరేట్ స్థాయి విద్య అందటం లేదు. ప్రభుత్వ వాళ్ళు చదువుతున్నారు, తెలుగు మీడియంలో చదువుతున్నారు, కంప్యూటర్ విద్య లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, సరైనటువంటి సౌకర్యాలు లేవు. కార్పొరేట్ స్కూల్స్ కి అంతకంటే మించినటువంటి విద్య ఇవాళ హాస్టల్ విద్యార్థులకు మనం ఇవ్వలేకపోతున్నాం. అయితే ఎలా ఇవ్వాలి మరి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే మా అందరితో సమీక్షలు చేసి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది వేల కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడినటువంటి పని. అయినప్పటికీ కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, కంప్యూటర్ విద్యను ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా మెరుగుపరిచి ప్రయోజకులకు చేయాలా, డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలా, ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, వ్యాపారవేత్తలుగా చేయాలి, వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి, వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని మొదలుపెట్టాం. రెసిడెన్షియల్ స్కూల్స్ విధానం అనే ఉద్యమాన్ని మొదలుపెట్టాం. రెసిడెన్షియల్ స్కూల్స్ ని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టి లక్షల మందిని పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించి వాళ్ళకి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యనిచ్చి వాళ్ళ ప్రయోజకులుగా చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా దశల వారీగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులని రెసిడెన్షియల్ విధానానికి మార్చడం అనేది. ఎందుకంటే హాస్టల్లో చదివేటటువంటి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదు, కంప్యూటర్ విద్య లేదు, వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేదు, సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైనటువంటి వాతావరణంలో వాళ్ళు పెరగటం లేదు. కానీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు, ప్రపంచ రికార్డు సాధించారు, బ్రహ్మాండమైనటువంటి మార్కులు వస్తున్నాయి, స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ పాస్ అవుతున్నారు. మొన్న అమెరికా వెళ్ళినటువంటి ఒక అమ్మాయి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నట్టు అమ్మాయి అని చెప్పేసి మేమెంతో సంతోషపడ్డాం. ఈ విధంగా ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి కార్పొరేట్ స్థాయి విద్య కంటే మించినటువంటి నేను ఒకప్పుడు హాస్టల్లో చదువుకున్నాను 73లో. ఆ హాస్టల్ ఎలా ఉండేదంటే అప్పట్లో ఇవి లేవు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ హాస్టల్స్ కూడా లేవు. అప్పట్లో ఈ ప్రైవేట్ మేనేజ్డ్ హాస్టల్స్ ఉండేవి. ఆ ప్రైవేట్ మేనేజ్డ్ హాస్టల్లో చదువుకున్నప్పుడు అసలు తాటాకుల ఇల్లు, చాప వేసుకుని కొనుక్కునేవాళ్ళు, పొద్దున్నే ఇంత జావ వేసేవాళ్ళు, మధ్యాహ్నం పప్పుతో అన్నం పెట్టేవాళ్ళు, రాత్రిపూట పచ్చడి చిన్న కూర వేసేవాళ్ళు. అసలు కడుపు నిండేది కాదు. మా నాన్నగారు నెలకు 15 రూపాయలు ఇచ్చి రోజుకు 2 ఇడ్లీలు తినమని చెప్పేసి హాస్టల్ దగ్గర ఉన్న ఇడ్లీ కొట్లో డబ్బులు కట్టేవాడు. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు కూడా ఆ పరిస్థితులు లేవు. కానీ ఇంకా వాటిని మెరుగుపరచాల్సినటువంటి అవసరం, బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది. ఆ పిల్లలందరూ కూడా మన కడుపును పుట్టపోయినప్పటికీ కూడా వాళ్ళు మా పిల్లలు
సొంత కన్నబిడ్డలాగా చూసుకోవాలనేటువంటి విధానాన్ని ఇవాళ ప్రవేశపెడుతున్నాం. నేను ఎప్పుడు రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినా కానీ హాస్టల్కి వెళ్ళినా కానీ వాళ్ళతో కలిసి భోజనం చేసేటువంటి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పాను. వాళ్ళతో కలిసి భోజనం చేయటం, వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, పరిష్కరించడానికి అంతా కృషి చేస్తున్నాం. త్వరలోనే అన్ని హాస్టల్స్ కూడా రూపురేఖలు మార్చేటువంటి ఒక బాధ్యతను కూడా తీసుకున్నాం. ఇక్కడ గూడూరులో ఒక జూనియర్ కాలేజ్ ఉంది, అక్కడ ఎస్సీ హాస్టల్ అవసరం ఉందని చెప్పేసి మిత్రులు చెప్పారు. తప్పకుండా అక్కడ డిగ్రీ కాలేజ్ హాస్టల్ శాంక్షన్ చేస్తాము. వెంటనే ఆర్డర్స్ కూడా ఇస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 177 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 177 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 93,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ వచ్చే సంవత్సరం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో కూడా కెపాసిటీ పెంచుతున్నాం. అదనపు గదులు నిర్మిస్తున్నాము, అదనపు డార్మెటరీస్ నిర్మిస్తున్నాము. ఈ 93,000కి ఇంకా 25,000 సీట్లు నెక్స్ట్ ఇయర్ పెంచుతున్నాం. 93,000 కాకుండా ఇంకొక 23,000 పెంచుతున్నాం. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచి కెపాసిటీ పెంచుతున్నాం. ఈ 640ని 940 చేస్తున్నాం. నేను మన నాయకుల సమక్షంలో నేను మంత్రిగా చెప్తున్నా, మీకు 20 ఇళ్ళు కావాలని చెప్పి చెప్తున్నారు. 25 ఇళ్ళు శాంక్షన్ చేశాను. 25 ఇళ్ళు కట్టుకోండి. మీకు మన నాయకులు వస్తారు, వచ్చినప్పుడు మీ పేర్లు ఇవ్వండి.